హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కూడా హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. వెయిట్ లాస్ అయితే డెఫినెట్గా అవుతారు. ఈరోజు అయితే నేను జొన్న రొట్టెలు చేస్తున్నాను నువ్వులతో. అండ్ దాని కాంబినేషన్ వచ్చేసి బీన్స్ ఫ్రై తక్కువ ఆయిల్తో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. సో దానికంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే మన ఛానల్ అయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం రండి. సో దానికోసం అయితే నేను బీన్స్ అయితే చిన్నగా చాప్ చేసి పెట్టుకొని వాటర్లో యాడ్ చేశానండి. సో ఇలా ప్రాపర్గా ఒక 2 or 3 టైమ్స్ నీట్గా వాష్ చేశాక ఒక కుక్కర్లోకి అయితే యాడ్ చేసేసుకోండి. సో కుక్కర్లోకి యాడ్ చేసి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసి కప్ పెట్టేసుకోండి. కుక్కర్ లిడ్ పెట్టేసి ఒక 2 విజిల్స్ అయితే పెట్టేసుకోండి. మరీ మెత్తగా కాకుండా 2 విజిల్స్ అయితే సరిపోతాయండి. సో కుక్కర్ లిడ్ తీసాక చూడండి, ఇవైతే మెత్తగా అయితే అయిపోయాయి ఇప్పుడు. సో ఇప్పుడైతే మనం ఒక కడాయి పెట్టుకొని పోపుకైతే వేసుకుందాము. సో దానికోసం అయితే నేను 1/2 టేబుల్ స్పూన్ కంటే తక్కువ ఆయిల్ తీసుకొని ఆవాలు జీలకర్ర వేసి కొద్దిగా కారప్పొడి వేసానండి. సో చూడండి, చాలా తక్కువ ఆయిల్ వేసాను. సో కొంచెం అయితే ఇలా రోస్ట్ చేసేసుకోండి స్పూన్తో. సో ఇది కొంచెం వేగిపోయాక మనం బీన్స్ అయితే దీంట్లోకి యాడ్ చేద్దాము. బీన్స్ కూడా యాడ్ చేశాక కొద్దిగా దీంట్లోకి నేను సాల్ట్ అయితే వేసేస్తున్నానండి. మనం సాల్ట్ ఎంత కావాలో అంత చూసుకొని వేసేసుకోండి. ఇది కూడా ఒక్కసారి మిక్స్ చేసి దీనిపైన లిడ్ పెట్టి ఒక 5 minutes అయితే వదిలేసేయండి సిమ్లో పెట్టేసి. సో చూడండి, ఇదైతే ప్రాపర్గా మిక్స్ అయిపోయింది. నేను ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేశాను. సో ఇక్కడైతే నేను పౌడర్ యాడ్ చేస్తున్నానండి. ఇది పప్పులు, కొబ్బరి, ఉప్పు, కారం వేసి మిక్సీకి పట్టిన పౌడరు. సో నేను ఫ్రైస్లో మ్యాక్సిమం ఇది వేస్తానండి. దీనివల్ల టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఎప్పుడు కానీ ఈ పౌడర్ యాడ్ చేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అయితే యాడ్ చేయండి. లేకపోతే అలాగే మనం వేసేసామంటే అది స్టిక్ అయిపోతుందండి బౌల్కి. సో ఇదైతే కందిపొడి అండి. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా పోస్ట్ చేస్తాను. సో చూడండి, ఇది కూడా ఒక స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇలా పౌడర్స్ యాడ్ చేయడం వల్ల మనకి టేస్ట్ కూడా చాలా బాగుంది. సో బీన్స్ ఫ్రై ఇలా చేసుకోండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో డెఫినెట్గా ఇది మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో చూసారు కదా అండి బీన్స్ ఫ్రై. ఇప్పుడైతే మనం జొన్న రొట్టెలు ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం జొన్న పిండి తీసుకున్నానండి, ఒక 2 cups తీసుకున్నాను. అలాగే నువ్వులు ఒక 4 టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నానండి. సో నువ్వులు అయితే నేను ఎక్కువ యాడ్ చేస్తాను టేస్ట్ కోసము అండ్ హెల్తీ కూడా. అండ్ దీంట్లో అయితే నేను వేడి నీళ్ళు యాడ్ చేస్తున్నానండి. వేడి నీళ్ళతో కలపడం వల్ల పిండి చాలా స్మూత్గా వస్తుంది. సో నేనైతే ఇలా వేడి నీళ్ళతో కడిపేసుకుంటున్నాను. ఒక్కసారి అయితే చూడండి పిండి ఎంత స్మూత్గా అయిపోయిందో. సో చూడండి, ఇప్పుడైతే మనం జొన్న రొట్టెల కోసం నేనైతే ఒక కాటన్ క్లాత్ అయితే ప్లేస్ చేశాను. తడిగా ఉన్న కాటన్ క్లాత్ అండి అది. సో చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్లో చేస్తాను. నేనైతే ఇలా చేస్తానండి. సో పిండి అయితే కొద్దిగా పెట్టేసి కవర్ పెట్టి మనం ఏ విధంగా చపాతీ పిండి అయితే మనం కర్రతో అనుకుంటామో అలా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇలా అయితే రెసిపీ కూడా చాలా అంటే చాలా థిన్గా వస్తుంది మనకి జొన్న రొట్టె అయితే. సో చూడండి, చాలా థిన్గా వస్తుంది, చాలా స్మూత్గా, చాలా సాఫ్ట్గా వస్తుంది. సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా స్మూత్గా చేయడం వల్ల. సో చూడండి, షేప్ కూడా ప్రాపర్గా వచ్చింది. సో ఒక్కసారి అయితే ట్యాప్ చేసి అయితే కవర్ తీసేయండి. సో చూడండి, ఎడ్జెస్ ఏమన్నా ఉంటే అడ్జస్ట్ చేసేసుకోండి. సో నేను ట్యాప్ చేసి ఇప్పుడు కవర్ రిమూవ్ చేస్తున్నాను. కొంచెం ఎక్కడైనా స్టిక్ అయినట్టు అనిపిస్తే ఎడ్జెస్ అయితే కొంచెం ఇలా అయితే నేను చూపించినట్టు అడ్జస్ట్ చేసేసుకోండి. సో ఇప్పుడు బాగా హీట్ అయిపోయిన ప్యాన్ మీద అయితే మనం ఇది ప్లేస్ చేసేసుకుందాము. సో ఒక్కసారి చూడండి, ప్లేస్ చేశాక ఇలా ట్యాప్ చేసుకోండి. వెట్ క్లాత్తో అయితే ట్యాప్ చేసుకోండి. అప్పుడు ప్రాపర్గా వస్తుంది, మనకి రొట్టె విరగకుండా వస్తుంది అండ్ వైట్గా కూడా కాకుండా బాగా కాలిపోతుంది. సో ఇది బాగా హీట్ అయిపోయాక అవతల వైపు అయితే ఫ్లిప్ చేసుకోండి. చూసారా ఎంత బాగుందో చూడడానికి కూడా. సో నువ్వుల్లో కాల్షియం ఉండడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. డెఫినెట్గా ఇలా ఎక్కువ నువ్వులు వేసుకొని అయితే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో పిల్లలకు కూడా మనం ఇలా మెత్తగా అయితే జొన్న రొట్టెలు పెట్టచ్చండి. నేను మా పాపకి 11+ months నుంచి అయితే ఈ జొన్న రొట్టెలు పెట్టాను. సో ఈ జొన్న రొట్టెల రెసిపీ కూడా నేను ఒకటి అప్లోడ్ చేశాను. పిల్లలకి ఎలా ఫీడ్ చేయాలో ఒక్కసారి అయితే వెళ్ళి చూసేయండి పిల్లలు ఉన్న వాళ్ళైతే. సో చూడండి, అవతలకి యువతలకి ఫ్లిప్ చేసేసుకోండి. సో రొట్టె చూసారా అండి ఎంత పల్చగా వచ్చిందో. మనకి చపాతీ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. చాలా అంటే చాలా థిన్గా వస్తుంది. సో చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ కాంబినేషన్ అయితే ఆల్ టైమ్ ఫేవరెట్ అండి నాకు. బీన్స్ ఫ్రై విత్ నువ్వులతో జొన్న రొట్టెలు అయితే చాలా బాగుంటాయి. టేస్టీగా హెల్త్కి హెల్తీగా ఈ రెసిపీ అయితే డెఫినెట్గా ట్రై చేసి మీకు కూడా ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.